ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 42వ కీర్తన 5వ వచనం. నా ప్రాణమా, నీవేళ కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. భక్తుడొకరు ఇక్కడ తన ప్రాణముతో మాట్లాడుతున్నాడు. నా ప్రాణమా, నువ్వెందుకు కృంగియున్నావు? నీలో నీవు ఎందుకు తొందరపడుచు ఉన్నావు? చాలాసార్లు మన శరీరము కృంగిపోయి ఉండడానికి కారణము మనలో ఉన్నటువంటి ఆత్మ కృంగి అది కృషించిపోయి ఉండడమే. మన ప్రాణము తెప్పరిల్లకుండా నీరసపడిపోతూ ఉంటుంది. మనం అనుకున్నవి జరగనప్పుడు, మనము ఎదురు చూసినటువంటివి నెరవేరినప్పుడు, ఆర్థిక ఇబ్బందులలో, సమస్యలలో మనము చిక్కుకున్నప్పుడు మన హృదయము కృంగిపోతూ ఉంటుంది. అలాంటి సమయంలో దేవుని సన్నిధికి వెళ్ళిన మనము భక్తుడు ప్రార్థించినట్లుగా, నా ప్రాణమా, నువ్వేలా కృంగిపోతూ ఉన్నావు? నాలో నీవెందుకు తొందరపడుచు ఉన్నావు? నా దేవుని యందు నిరీక్షణ ఉంచు అని మనము ప్రార్థించాలి. దేవుని యెడల నిరీక్షణ కలిగి ప్రార్థించు వారికి దేవుడు తోడుగా ఉండి కృంగిన వారి ప్రాణమును ఆయన తెప్పరిల్ల చేయువాడు, వారిని ఆశీర్వదించువాడు. హన్నా జీవితంలో మనం ఆ సత్యమును గ్రహించవచ్చు. హన్నాని మానసికంగా లోకము బాధించింది. గొడ్రాలు అన్న ముద్రని ఆమె మీద వేసింది. ఆమె వైరి అయినటువంటి పెన్నీనా ఆమెను వేదనపరిచింది, మాటలతో హింసించింది. ఆమె ప్రాణము కృంగిపోయినది. ఆమె ప్రాణము ఆమెలో ఎంతో తొందర పెట్టినది. అయితే దేవుని యందలి నిరీక్షణ కలిగినటువంటి హన్నా దేవుని సన్నిధికి వెళ్ళి తన యొక్క మనసులో ఉన్న వేదనను, తన హృదయంలో ఉన్న భారం అంతటిని కూడా దేవుని పాదాల మీద కన్నీటి రూపంలో కుమ్మరించి తన భారమును దించింది. కృపగలిగిన దేవుడు ఆమెను ఆశీర్వదించి నీరసించిపోయిన ఆమె హృదయమునకు, ఆమె ప్రాణమును తెప్పరిల్ల చేసినాడు. ఆమె అవమానమునకు ప్రతిగా దేవుడు గొప్ప ఆనందమును అనుగ్రహించి చక్కటి కుమారునిచ్చి దేవుడు ఆమెను దీవించినాడు. అవును దేవుని బిడ్డ, ఈ దినము నువ్వు ఏ విషయములో కృంగిపోయినావు? ఏ విషయములో ఈ లోకము నిన్ను నిందించిందని నువ్వు అనుకుంటున్నావు? ఏ విషయములో నీ హృదయము తత్తరపడుచున్నది, తొందరపడుచున్నది? దేవుని మీద నువ్వు ఉంచిన నమ్మకము, నిరీక్షణను కోల్పోకు. ఆయన సన్నిధికి వెళ్ళు, దేవాతి దేవుణ్ణి ప్రార్థించు. గనుడైన దేవుడు నీకు తోడుగా ఉండి నీవు ఎదురు చూచే దానిని నీకు అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రాణము మాలో కృంగినప్పుడు మీరు ప్రాణమును ధైర్యపరిచి ఆశీర్వదించి, అయ్యా, మీ యందు నిరీక్షణతో ఘనమైన కార్యములు చేయగలిగిన వాడవని విశ్వాసంతో నీకు వందనాలు తెలియచేసి నీ బిడ్డలను దీవించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.